లోకి వెళితే శ్రీ సత్యసాయి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రామగిరిలో 2 ఏళ్లుగా ఒక మైనర్ బాలికపై 13 మంది అత్యాచారం చేశారు. ఆ కేసులో 6గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో 7గురు నిందితులు పరారీలో ఉన్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో మైనర్లు కూడా ఉన్నారు. అంతేకాదు 50 ఏళ్ల వృద్ధులు కూడా ఉన్నారు. ఒక రౌడీ షీటర్ కూడా ఉన్నాడు. బాలిక క్లాస్మేట్స్ కూడా లైంగిక దాడికి పాల్పడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. బాలికపై 8వ తరగతి నుంచే లైంగిక దాడికి పాల్పడుతున్నారని, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ మైనర్ బాలిక గర్భం దాల్చినట్టుగా తెలిపారు పోలీసులు. సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఎడుగురాళ్లపల్లి అనే విలేజ్లో 15 సంవత్సరాల మైనర్ బాలిక పైన కొద్ది రోజులుగా అత్యాచారం కొందరు వ్యక్తులు చేస్తున్నారని, ఆమెకి ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. సో దానిపైన తల్లిని ఆ అమ్మాయిని కూడా కంప్లైంట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే ఒక సమాచారం రావడంతో పోలీసు వెంటనే టీమ్స్ని పంపించడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ 5th, 6th మధ్యలో రావడం జరిగింది. వెంటనే టీమ్స్ ఫామ్ చేసి ఎస్టీపో ధర్మవరం, రామగిరి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి హెడ్ క్వార్టర్ టీమ్స్ కూడా పంపించి ముందు తల్లి కూతుర్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ తల్లి కూతుర్ని కొందరు ఆ విలేజ్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు నిర్బంధించి ఒక ప్లేస్లో వాళ్ళు ఉంచడం జరిగింది. సో వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని కంప్లైంట్ ప్రకారం 6th June 2025న మైనర్ గర్ల్ రేప్ అండ్ ప్రెగ్నెన్సీ అండ్ కన్ఫైన్మెంట్, హెరాస్మెంట్ అండ్ ప్రెగ్నెన్సీ రిమూవ్ చేయడానికి పంచాయతీ చేయడం, ఇలాంటి వ్యవహారాలను చేయటం పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ సెక్షన్స్, పోక్సో యాక్ట్, ఎస్సీ ఎస్టీ, అమ్మాయి ఎస్సీ అవ్వటం వలన ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ అండ్ సెక్సువల్ యాక్ట్ని వీడియోస్ కూడా తీసి వాళ్ళు థ్రెడ్ చేయడం జరిగింది కాబట్టి ఐటీ యాక్ట్, ఇట్లా అన్ని రకాల యాక్ట్స్ ఏవైతే వస్తాయో నేరంలో అవన్నీ కూడా యాడ్ చేస్తూ కేసు క్రైమ్ నెంబర్ 21/25 రామగిరి పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో నేరస్తుల యొక్క సమాచారాన్ని తెలుసుకొని అమ్మాయి స్టేట్మెంట్ ప్రకారం ముందుకు వెళ్ళడం జరిగింది. ఆమెను హాస్పిటల్కి కూడా పంపించడం జరిగింది. పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 6 మెంబర్స్ని అచ్చంపల్లి వర్ధన్, తలారి మురళి, బడగోలు నందవర్ధన్, ఆరంచేరు నాగరాజు, హర్యానా చెరువు నాగరాజు అంటారు. ఇదే రౌడీ షీటర్, ఆ ఊర్లో కొంచెం నోటోరియస్గా ఉన్నాడు. ఈ పర్సన్ పంచాయతీలు చేయడం, గతంలో కూడా అదే విలేజ్లో ఇంకా 2 మహిళలు మరియు 2 మైనర్ బాలికలకు కూడా ఇదే విధంగా ప్రెగ్నెన్సీలు, సెక్సువల్ అసాల్ట్ జరగటం అనే సమాచారం కూడా ఉంది. వాళ్ళ యొక్క కన్ఫెషన్లో ఆ విషయం తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఇంకా ఎంతమంది పరారీలో ఉన్నారు? అసలు ఈ దారుణ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. అమానుషం అని చెప్పొచ్చు. ఇంకా వేరే పదాలు ఏమంటాయి, కిరాతకులకి ఇవన్నీ కూడా సరిపోతాయని చెప్పొచ్చు. రోహిత్, ఏదైతే సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఒక గ్రామానికి చెందిన రామగిరి మండలంలో ఒక గ్రామానికి చెందిన ఒక మైనర్ దళిత బాలికపై అమానుష ఘటన కూడా గత 2 ఏళ్లుగా ఈ నిందితులంతా కలిసి ఆ అమ్మాయిపై, ఆ బాలికపై వికృతంగా కూడా లైంగిక దాడికి పాల్పడడం జరిగిందంటూ కూడా స్వయంగా జిల్లా ఎస్పీ కూడా వెల్లడించిన మాటలు మనం చూసాం. సుమారుగా 14 మందికి పైగా నిందితులు వేరువేరు సమయాల్లో వేరువేరు చోట్ల ఈ అమ్మాయిపై ఈ చట్టాలపై బాలికలకు లేదా గ్రామస్తులకు అవగాహన లేకపోవడం వల్ల దాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళంతా కూడా ఈ ఘాతుకాలకు పాల్పడడం కూడా తెలిసింది. అయితే ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా మహిళల పట్ల ఈ అఘాయిత్యాలు ఆగడం లేదు చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రామగిరి కేసు. అలాగే అనంతపురం జిల్లాలోని నిన్న అయితే ఒక తన్మయ్య అనే ఇంటర్ విద్యార్థి మరణం కూడా, అంటే అమ్మాయిల పట్ల ఎన్ని చట్టాలు చేసినా కూడా నిందితుల్లో మార్పు రాలేదు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఈ కేసులు చెప్పొచ్చు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత 2 రోజులుగా జరిగిన కేసులు సుమారుగా 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఏదైతే దళిత మైనర్ బాలికపై కూడా ఈ నిందితులంతా కూడా మూకుమ్మడిగా ఒక్కొక్కరిగా కూడా ఆ వీడియోలు తీసి మరీ వేధించడం అంటే చూస్తున్నాం. ఎంత అమానుష ఘటన అనేది కూడా రోహిత్ మనం చూస్తూ ఉంటే ఈ చెప్పడానికి కూడా మనకే సిగ్గేస్తుంది. ఇలా చెప్పడానికి కూడా ఎంతో అమానుషమైనగా వీళ్ళు ప్రవర్తించి, అందులో కూడా కొంతమంది తండ్రి కొడుకు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది పంచాయతీకి పెద్దల దగ్గరికి వెళ్తే ఆ పంచాయతీ పెద్దలు కూడా ఈ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారంటే చూడొచ్చు. చట్టాల పట్ల కనీస
అవగాహన లేని ప్రజలను ఆసరాగా తీసుకొని వీరంతా కూడా రెచ్చిపోవడం ఎంతలా రెచ్చిపోయినది కూడా వీరందరిపై కూడా ఇప్పుడు 6 మందిని కూడా అరెస్ట్ చేసి జిల్లా ఎస్పీ రిమాండ్ తరలించారు. మరో 6 మంది నుంచి 7 మంది వరకు నిందితులు పరారీలో ఉన్నారు. మరికొంతమంది కూడా దీని వెనుక ఉండొచ్చు అంటూ చెప్తున్న పరిస్థితి. కొంతమంది మైనర్ బాలురు కూడా ఇందులో ఉన్నట్టు 8th క్లాస్ సంబంధించిన ఆమె క్లాస్మేట్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా 50 ఏళ్లకు పైబడి వృద్ధులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం చూస్తూ ఉంటే నిజంగా సమాజం ఎట్టిపోతుంది కూడా మనందరికీ కూడా చాలా బాధగా ఉండే పరిస్థితి సుమారుగా ఇన్నాళ్ళ నుంచి ఎలా పాల్పడగలిగారు? అసలు ఎవరెవరు వీళ్ళకి హెల్ప్ చేశారు? ఇందులో ఫస్ట్ ఆ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది ఎవడు ఇందులో? అనే చూస్తున్నాం రామగిరి ప్రాంతం అనేది ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఒక మూలగా ఉంటుంది. ఆ ప్రాంతం పెద్దగా చట్టాలపైన కానీ అవగాహన ఉండదు అక్కడ మహిళలకు కానీ బాలికలకు కూడా. దీన్ని ఆసరాగా తీసుకొని ఆ గ్రామస్తులంతా కలిసి ఆ మైనర్ బాలికను ఒక్కొక్కరుగా లోపరుచుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. మొదట 8th క్లాస్ నుంచినే ఆ అమ్మాయిపై లైంగిక దాడి పాల్పడంటే కూడా జిల్లా ఎస్పీ స్పష్టంగా చెప్తున్నారు. అంటే 8th క్లాస్ లో ఉన్న మైనర్ బాలురు కూడా చూస్తున్నాం. వారు మైనర్ బాలిక వాళ్ళకి ఏమంటా కూడా తెలియదు, లైంగిక దాడి అంటే ఏమో కూడా తెలియదు. కాబట్టి వారంతా కూడా వీడియోలు తీసి బెదిరించారు తెలుస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకొని ఊర్లో పంచాయతీ పెద్దలు కూడా ఈ అమ్మాయిపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు. వీరందరినీ కూడా గత 2 ఏళ్లుగా కూడా జరుగుతుంది. బయటకు రానివ్వకుండా ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడే పంచాయతీ చేసి దాన్ని అక్కడే వాళ్ళు తిట్టి బెదిరించి కొట్టి ఇలాంటి చేయడానికి కూడా జరిగిందంటే కూడా జిల్లా ఎస్పీ స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా పంచాయతీ పెద్దలు కూడా కొంతమంది ఇప్పుడు కూడా ఆమె బయటకు రాకుండా కూడా ఎక్కడో దాచి ఉంచారు. ఈ విషయం ఎట్లా మీడియాకు తెలవడం, మీడియా నుంచి పోలీసులు తెలవడంతో ఆమెను ట్రేస్ చేసి ప్రస్తుతం అనంతపురం సఖీ సెంటర్ లో కూడా ఆమెకి కౌన్సిలింగ్ నిర్వహించి ట్రీట్మెంట్ కోసం కూడా ఇక్కడే ఉంచారు తెలుస్తుంది. ఇది అయితే దీనిపై ఉన్న చట్టాలపై కూడా జిల్లా ఎస్పీ సమగ్ర అవగాహన కల్పిస్తాం. ఇప్పటి నుంచి శక్తి టీములు కూడా విరివిగా కూడా అన్ని చోట్లకి పంపించి మహిళలపై చట్టాలకు, బాలికలకు స్కూళ్లలో కూడా ఎడ్యుకేషన్ కల్పిస్తామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు నిందితులపై కూడా పోక్సో యాక్ట్ నుంచి అనేక సెక్షన్లు సుమారుగా 20 సెక్షన్ల వరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మరో 2-3 రోజుల్లో పట్టుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా కనీసం ఆ గ్రామంలోని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎడ్యుకేషన్ కల్పించి అవగాహన కల్పించాలంటూ కూడా గ్రామస్తులంతా కోరుతున్న పరిస్థితి ఉంది. రోహిత్. రైట్ రామగిరి.